హాయ్ ఫ్రెండ్స్, గోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ హ్యాపీ చైల్డ్ అంటే పర్ఫెక్ట్ చైల్డ్ అని చాలామంది పేరెంట్స్ అనుకుంటూ ఉంటారనమాట. అంటే మా పిల్లవాడు పర్ఫెక్ట్గా ఉండాలి, ఎప్పుడు టాప్ మార్క్స్ రావాలి, మిస్టేక్స్ ఉండకూడదు, ఎప్పుడు ఒబీడియంట్గా ఉండాలి అని పేరెంట్స్ కోరుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మా పిల్లవాడికి ఎప్పుడు కోపం రాకూడదు, మా పిల్లవాడు మేము చెప్పిన మాటే వినాలి, ఎప్పుడు ఆ తప్పులు చేయకూడదని ఎక్కువ మంది పేరెంట్స్ కోరుకుంటూ ఉంటారు. అట్లాంటి పిల్లవాడే పర్ఫెక్ట్ పిల్లవాడు, పర్ఫెక్ట్ చైల్డ్ అని అనుకుంటూ ఉంటారు అనమాట. నిజంగా సైకలాజికల్గా ఎలా ఉంటుందంటే ఒక పిల్లాడు మెంటాలిటీ, చైల్డ్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే సైకలాజికల్గా పర్ఫెక్ట్ చైల్డ్ అంటే పైకి మనందరికీ పర్ఫెక్ట్గా ఉంటాడు, మంచిగా ఉంటున్నాడు అని మనకు అనిపిస్తుంది. కానీ వాళ్ళ లోపల చాలా ఫియర్తో ఉంటాడు అనమాట. వాళ్ళ లోపల వాళ్ళ మనసులో ఫియర్తో ఉంటాడు. ఏమని? ఎప్పుడు మంచి మార్కులు రావాలి, మార్కులు తగ్గకూడదు, ఎప్పుడు నేను పాస్ అవ్వాలి, ఫెయిల్ అవ్వకూడదు, నేను ఏది చేసినా కరెక్ట్ అవ్వాలి, రాంగ్ అవ్వకూడదు, మా పేరెంట్స్ ఏమనుకుంటారు, పేరెంట్స్ ఎప్పుడు ఒబీడియంట్గా ఉండాలి పేరెంట్స్తోని, పేరెంట్స్ ఏమనుకుంటారా అని ఈ భయాలతో లోపల పర్ఫెక్ట్గా ఉండటానికి ట్రై చేస్తూ ఉంటాడు అనమాట. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పర్ఫెక్ట్ చైల్డ్ అంటే పర్ఫెక్ట్ బిహేవియర్ అని కాదనేది గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఎందుకంటే హ్యాపీ చైల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. హ్యాపీ చైల్డ్ అంటే ఏంటంటే వాడు మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటాడు, ఫియర్ లేకుండా ట్రై చేస్తూ ఉంటాడు, ఏదైనా చెయ్యాలంటే భయపడకుండా ట్రై చేస్తూ ఉంటాడు. వాడి హ్యాపీ చైల్డ్ అంటే వాడు ఎమోషన్స్ని కూడా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాడు అనమాట. అదే పర్ఫెక్ట్ చైల్డ్ అనుకున్నప్పుడు వాడి ఎమోషన్లు కూడా సప్రెస్ చేసుకుని సొసైటీకి మంచి పిల్లవాళ్ళలాగా ఉండాలి అని ఎప్పుడు టెన్షన్తో సొసైటీకి ఇంప్రెస్ చేస్తూ ఉంటాడు అనమాట. అదే హ్యాపీ చైల్డ్ అనుకోండి, లైఫ్ని ఎంజాయ్ చేస్తూ లైఫ్ లీడ్ చేస్తాడనమాట. కాబట్టి ఇక్కడ హ్యాపీ చైల్డ్ అంటే ఏదో నెగిటివ్ అని కాదు, పర్ఫెక్ట్ చైల్డ్ అంటే పక్కా పర్ఫెక్ట్ అనేది కాదనమాట. పర్ఫెక్ట్ చైల్డ్ అంటే వాళ్ళ లోపల ఎన్నో భయాలతో కూడుకున్న ఒపీనియన్స్ ఉంటూ ఉంటాయి అనమాట. ఎందుకంటే అవి జరగకూడదు, జరిగితే ఏమవుతుంది, ఫెయిల్ అయితే ఏమవుతుంది, ఫెయిల్ అవ్వకూడదు, మిస్టేక్స్ అవ్వకూడదు, అన్నీ కరెక్టే అవ్వాలి, ఎప్పుడు నాకే మంచి మార్కులు రావాలి, టాప్ మార్కులు రావాలి, ఎప్పుడు పేరెంట్స్ మాట వింటూ ఉండాలి, ఇలాంటివన్నీ వాళ్ళు ఆ భయాన్ని, ఆ టెన్షన్ని లోపల క్రియేట్ చేస్తూ పైకి మాత్రం పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఉంటాడు అనమాట. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పర్ఫెక్ట్ చైల్డ్ కన్నా హ్యాపీ చైల్డ్ అనేది చాలా ఫ్యూచర్లో సైకలాజికల్గా స్ట్రాంగ్గా హ్యాపీగా లీడ్ చేయగలుగుతాడు అనేది గుర్తుపెట్టుకోండి. హ్యాపీ చైల్డ్ అంటే వాడు మిస్టేక్స్ నుంచి నేర్చుకుని ఫియర్ లేకుండా ట్రై చేస్తూ ఉంటాడు. హ్యాపీ చైల్డ్ అంటే ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతాడు. హ్యాపీ చైల్డ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ లైఫ్ లీడ్ చేస్తాడు అనేది గుర్తుపెట్టుకోండి.